జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బసవమ్మ, జై జై బసవమ్మ, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. చిన్ని ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి చాలా దుర్మార్గంగా మా వైశ్యకుల జాతిని నీచాతి నీచమైన మాటలతో మమ్మల్ని రెచ్చగొట్టడం జరిగింది. అలాగే ఆయన అమెరికాలో ఉంటున్నాడు, అక్కడి నుంచే మమ్మల్ని ఈ విధంగా మాట్లాడుతున్నాడు వైశ్య జాతిని. మేము ఏం చెప్తున్నామంటే, మేము ఏ జాతి జోలికి పోవడం లేదు, మా జోలికి ఎవ్వరూ రాకూడదు, వస్తే మాత్రం మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో విజయనగరం నుంచి మొదలుపెట్టి రాయలసీమ వరకు ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో ఈయన పైన రిపోర్ట్లు పెడుతూనే ఉన్నారు, ఈయన పైన కేసులు పెడుతూనే ఉన్నారు. ఈయన గురించి అందరూ కూడా మాట్లాడటం కూడా జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, వయసులు ఎవరి జోలికి రారు. ఆయన వాట్సాప్ ద్వారా, తర్వాత వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ద్వారా, తర్వాత వచ్చేసి ఇది యూట్యూబ్ ద్వారా, ఇలాంటి మీడియాల ద్వారా ఆయన ఎటువంటి మాటలు అంటే అటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. టీజీ వెంకటేష్ గారి మీద ఆయన గురించి చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు. ప్రెస్ మీడియాలో చెప్పే మాటలు కాదు. కాబట్టి ఆయన ఎన్ని దాన ధర్మాలు చేసినాడు మీ అందరికీ తెలుసు. నిన్న 20 కోట్ల రూపాయల హాస్టల్ కూడా ఆయన డొనేట్ చేసినాడు వాసవి సత్రాలకు. ప్రతి ఒక్కసారి ఆయన గౌరవాధ్యక్షుడుగా ఉండి 50 లక్షలు, కోటి విరాళాలు ఇస్తూనే ఉన్నాడు ప్రతి ఒక్క దగ్గర. ఆయన కులమతాలు అనేది లేదు. నిన్న వందల వేల వివాహాలు కులమతాలకు అతీతంగా గవర్నమెంట్ కూడా చేయని విధంగా ఆయనకు వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడము, వాళ్ళకు బట్టలు ఇవ్వడము, వాళ్ళకు ఉపాధి కల్పన ఇలా చేసుకుంటూ పోతున్నాడు. ఇలాంటివి ఎన్నో చేస్తున్నాడు. కర్నూలులో నీటి దాహం ఎంత తీర్చాడంటే మీ ప్రెస్ వాళ్ళకి అందరికీ తెలుసు. కులమతాలకు అతీతంగా కర్నూలు అన్ని సార్ల మంచినీరు ఏర్పాటు చేసినారు. ఇలాంటి వ్యక్తిని భరత్ గారిని, వాళ్ళ కుమారుడు మినిస్టర్ గారిని చాలా ఇదిగా మాట్లాడటం మాకు చాలా బాధాకరమైంది. ఇవన్నీ కూడా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ, కడప జిల్లా ఆర్యవైశ్య మహాసభ, మండల ఆర్యవైశ్య మహాసభ, వాసవి సేవాదల్, ప్రొద్దుటూరు ప్రజలు, ముఖ్యంగా ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ అందరం కూడా ఏకకంఠంతో మేము ఖండిస్తున్నాము. దయచేసి ఇలాంటి ఇంకొక తూరి మా మీదకి ఇలాంటివి వ్యాఖ్యలు చేయకుండా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం. ఇలాంటి వ్యక్తి ఎవడైనా సరే సెక్షన్ల ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ నేను రాజకీయవేత్తగా, ఒక న్యాయవాదిగా రాలేదు. ఒక ఆర్యవైశ్య సమాజంలో ఒక మహిళగా ఇక్కడ వచ్చి నేను మాట్లాడుతూ ఉన్నాను. మా గ్లోబల్ లీడర్, మా కులానికే పెద్ద దిక్కు, మా కులానికి గుండకాయ అనే టీజీ వెంకటేష్ గారిని పంచ ప్రభాకర్ గారు అనుచిత వాక్యాలు చేసినారు. కాబట్టి ఈ సందర్భంగా మేమందరం ఖండిస్తూ ఇక్కడికి వచ్చాము. టీజీ వెంకటేష్ గారు ఒక వ్యాపారవేత్తే కాదు, ఒక రాజకీయవేత్తే కాదు. ఆయన ఎన్నో పుణ్యక్షేత్రాలలో, శ్రీశైలం, షిర్ది, తిరుపతి లాంటి ఎన్నో పుణ్యక్షేత్రాల్లో ఎంతోమందికి అన్నదానం చేస్తూ ఉన్నారు. ఎంతోమంది విద్యార్థులకి, బీద విద్యార్థులకి సాయం చేస్తూ చదివిస్తూ ఉన్నారు. మా వైశ్యాలకే ఆయన ఒక పయనీర్ లాగా. రాజకీయాల్లో వైశ్యులు తక్కువ అనే దానికి కూడా ఆయన ఎంతో మాకు పయనీర్ లాగా మా అందరికీ సపోర్ట్ ఉంటారు. ఆయనను అలా దూషించడం చాలా మేమందరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైశ్యులంటే రాజకీయంగా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఉంటారు. అలాంటి వారు శాంతియుతంగా ఉన్నారు కదా అనేసి మా సహనాన్ని, మా శాంతియుతని చేతగానితనం అనుకోకూడదు ఎప్పుడు. సో మేమందరం ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం పంచ ప్రభాకర్కి. ఆయన మీద ఆల్రెడీ క్రిమినల్ కేసెస్ అన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో
కేసెస్ అన్నీ పెట్టారు. సెక్షన్ 153 ఆఫ్ ఐపీసీ, 505 ఆఫ్ 2 ఆఫ్ ఐపీసీ ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్. ఇంకోటి 506 కూడా ఆయనకు అప్లికబుల్ అవుతుంది. ఐటీ సెక్షన్స్ కూడా ఆయనకు అప్లికబుల్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టారు. ఇంటర్పోల్ వాళ్ళు కూడా, సిబిఐ కూడా ఆయనకి బ్లూ క్రాస్ నోటీసెస్ పంపించారు. రెడ్ క్రాస్ నోటీసెస్ కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఈ అసలు ఆయన ధ్యేయం ఏంటి? అసలు ఇక్కడ మనం రెడ్డి సమాజం కానీ, వైశ్యులు ఇక్కడంతా మనం శాంతియుతంగా ఉన్నాం. అలాంటిది ఆయన ఇంత అందరి అసలు టీజీ వెంకటేష్ మాట్లాడకపోయినా కూడా మన కమ్యూనిటీస్ మధ్యన చిచ్చు పెట్టేదానికి ఆయన ట్రై చేస్తున్నారు. ఇది ముమ్మాటికి రాజద్రోహం కిందే ఉంటుంది. ఆయన మీద ఎక్స్ట్రాడిషన్ చేసేసి, ఆయన పాస్పోర్ట్స్ క్యాన్సిల్ చేసేసి, ఆయన ఇండియాకు వచ్చి రప్పించి, ఆయన ఇక్కడ మాట్లాడమనండి, ఇక్కడ మన చట్టాలను ఎదుర్కోమని మేము ఈ సందర్భంగా వైశ్యుల అందరం కూడా మేము సవాల్ విసురుతున్నాం. ముఖ్యంగా ఈనాడు వైశ్య ప్రముఖులందరూ కూడా సమావేశం కావడం ఘన చరిత్ర కలిగినటువంటి వైశ్య జాతినికి కించపరుస్తూ ఎక్కడో కూర్చొని మాట్లాడినటువంటి మంచు ప్రభాకర్ గారి ఆవేశపూరితమైనటువంటి మాటలను, వైశ్య జాతిని నానాక విధాలుగా ఆయన రెచ్చగొడుతూ మాట్లాడినటువంటి మాటలనే కాకుండా ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడైనటువంటి టీజీ వెంకటేష్ గారిని మరియు ఆయన కుమారుడు భరత్ గారిని అనేక విధాలుగా కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలను ఖండిస్తున్నాం. పంచ్ ప్రభాకర్ గురించి మాట్లాడేదాన్ని. ఆ పంచ్ ప్రభాకర్ని ఒరే లఫూట్గా, ఒరే బేకారోడా అని మేము కూడా పిలవగలుగుతాం, కానీ అలా మేము సంబోధించాం. ఎందుకనంటే మేము ఆర్యవైశ్యులం. మా ఆర్యవైశ్య కులంలో మేము ఎవరికైనా మర్యాద ఇస్తాం, మర్యాద పుచ్చుకుంటాం, అంతే తప్ప ఒక మాట పొరపాటును కూడా ఎవరిని తిట్టడం కానీ, మరొక మాట మాట్లాడడం కానీ చేయనటువంటి వ్యక్తులం. మరి అటువంటి కులం మీద ఈ పంచ్ ప్రభాకర్ అనే అతను ఎంతో వ్యంగ్యంగా, ఎంతో ఫిల్తీ లాంగ్వేజ్తో మాట్లాడడం జరిగింది. వైశ్య కులం జోలికి వచ్చినారు, మేము ఎవరి జోలికి పోము, ఇది ఒక ఉద్యమంలా, ఈడే కాకుండా రాయలసీమలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఉద్యమంగా తీసుకొని అతని ప్రభాకర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మేము కేంద్ర రాష్ట్ర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వాళ్ళని కూడా కోరుకుంటున్నాం. ఇలాంటి వ్యక్తులను నేను యుఎస్లో ఉండి ఏమైనా చేస్తా, నేను గ్రీన్ కార్డ్ హోల్డర్ని, నన్నేమి చేయలేరు అనే ఒక అహంభావంతో ఆయన మాట్లాడుతుంటే మన చట్టాలు కూడా అవన్నీ గమనించి మరొక్కసారి ఆయనని స్క్రూటనైజ్ చేసి ఆయన ఒక గ్రీన్ కార్డుని అలాగే పాస్పోర్టుని కూడా స్క్రూటనైజ్ చేసి ఆయనని భారతదేశానికి రప్పించి ఆయన మీద చర్యలు తీసుకొని ఆయనని జైలుకు పంపించవలసినదిగా మా ఆర్యవైశ్య కులం తరపున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఆర్య వైశ్యులు అంటేనే పంచు ప్రభాకర్కు తెలియని విషయం ఏమన్నా ఉందేమో. ఈ సభాముఖంగా ఆర్య వైశ్యుల గురించి ఆయనకు తెలియని విషయం ఏమన్నా ఉంటే ఈసారైనా తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఆయన్ను. పంచ్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు మేమందరం ఖండిస్తూ, ముఖ్యంగా ఈ మా ఏపీ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ అయిన ఇల్లూరు లక్ష్మయ్య గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఈ మీటింగులన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది. అలాగే మేము ఒకరి జోలికి వెళ్ళము, మా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టేది ఉండదు. ఎందుకంటే మేము ఎన్నో దాన ధర్మాలు చేస్తాము, కానీ ఎవరి దగ్గర నుంచి మేము ఆశించము. మేము ఎవరి దగ్గరైనా దాన ధర్మం తీసుకున్నా కూడా మా కులస్తుల దగ్గరే తీసుకుంటామే తప్ప ఇతర కులస్తుల నుంచి మేము ఏ రోజు ఆశించలేదు. అటువంటి అయిన మా సాధు జీవులమైన మమ్ములను అటువంటి ఆ పంచు ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను మేము చాలా ఖండిస్తున్నాం. కులాల మధ్య చిచ్చు పెట్టే రకంగా
హిందువులలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని, వైశ్య కుల జాతిని కించపరుస్తూ మాట్లాడినటువంటి ఒక పంచు ప్రభాకర్ను అరెస్టు చేయాలని అవోపా సంఘం తరఫున మేము కోరుచున్నాము. పంచు ప్రభాకర్ అనే అతను అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఈరోజు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులైన టంగుటూరి రామకృష్ణ, ఇక్కడ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల మీద ఎంతో ఖండిస్తూ నిరసనలు చేస్తూ ఆయన పైన కేసులు పెడుతున్నాము. మనం కూడా ప్రొద్దుటూరు ఈ సంఘాల తరఫున అందరం కలిసి రేపు ఉదయం 9 గంటలకు మన వంగదారి నరసింహారావు ఆధ్వర్యంలో రేపు ఉదయం 9 గంటలకు ఇక్కడ అందరం సమావేశమయ్యి ప్రతి ఒక్కరము ర్యాలీగా వెళ్ళి ఆయన పైన పంచు ప్రభాకర్ పైన మన పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన పైన 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరుగుతుంది. నేను అవోప మహిళా విభాగ ప్రెసిడెంట్ను. ఇక్కడ వచ్చిన ప్రముఖులకు పెద్దలకు అందరికీ నమస్కారం. ఆర్యవైశ్యులు అంటే గౌరవానికి సామాజిక ఆధ్యాత్మికంగా ఎన్నో రకాలుగా ముందుకు సాగుతూ మా పనులు మేము చేసుకుంటూ ఉన్నాము. మన మీద మేము తులసి మొక్క లాంటి వాళ్ళం. సమాజంలో అందరికీ సేవ అన్ని వర్గాలు కలుపుకుంటూ ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతూ మా పనులు మేము చేసుకోవడం సహాయం చేసేవాళ్ళము. ఆర్యవైశ్యుని కించపడము చాలా సమంజసం కాదు. దీనిపైన పెద్దలు ఏం తీసుకున్నా నా వంతు సహాయం మా మహిళా విభాగం తరపున మేము ఏమైనా చేయగలుగుతాము. నమస్కారం.